ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. రామలమ్మ విజయశాంతికి లక్కీ ఛాన్స్ ఇచ్చిన అధిష్టానం మరో కీలక పదవి ఆఫర్ అంటూ లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. ఆ వివరాలన్నీ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నానండి. వెంటనే లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. మనం కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్గా లీడర్ విజయశాంతికి పార్టీ హైకమాండ్ కీలక బాధ్యతలు అప్పగించబోతున్నట్టు తెలుస్తుంది. ఆమెకు త్వరలోనే రేవంత్ రెడ్డి క్యాబినెట్లో చోటు కల్పించబోతున్నట్లు సమాచారం. ఇటీవల విజయశాంతి కాంగ్రెస్ హైకమాండ్ ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టింది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆదేశాల మేరకు ఢిల్లీకి వెళ్లిన రామలమ్మకు పార్టీ పెద్దలు పిలిచి మరీ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. అయితే రామలమ్మ సేవలను ఎమ్మెల్సీగానే కాకుండా మరింత విస్తృతం చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అందుకే విజయశాంతికి క్యాబినెట్లోకి తీసుకొని హోంశాఖ పదవి అప్పగిస్తారనే ప్రచారం సాగుతుంది. ఇక రామ్లాకు హోంశాఖ అప్పగించడం ద్వారా మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతాలని పంపాలని భావిస్తుందట. ప్రస్తుతం రేవంత్ రెడ్డి క్యాబినెట్లో 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. ఏడాది కాలంగా మంత్రి పదవులు భర్తీ చేస్తారనే ప్రచారం సాగినా ఇప్పటివరకు సాధ్యపడలేదు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో పదవులు దక్కని నేతలు మంత్రి పదవులపైన గంపెడు ఆశలు పెట్టుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళినప్పుడల్లా ఏదో శుభార్త చెప్తున్నారని ఎదురుచూస్తున్నారు. కానీ నేతలు ఆశలు నెరవేరడం లేదు. అయితే మొన్నటి వరకు ఉన్నటువంటి ఈక్వేషన్ వేరు, ఇప్పుడు మారిన పరిస్థితులు వేరని అధికార పార్టీ నేతలే అంటున్నారు. ప్రస్తుత పరిస్థితిలో విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వడం ద్వారా పార్టీకి మరింత బూస్ట్ అవుతుందని హైకమాండ్ లెక్కలైతే వేసుకుంటుందట. అందుకే ఆమెకు క్యాబినెట్లోకి పంపాలని డిసైడ్ అయినట్లు ఢిల్లీలో జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే విజయశాంతి అనూహ్యంగా రేసులోకి రావడంతో ఎవరికి చెక్ పెడుతుందనే ఆసక్తి